వాళ్ళందరూ కూడా అయ్యో లాస్ట్ డేట్ అయిపోతూ ఉంది, మనం అప్లై చేసుకోగలుగుతామా చేసుకోలేమా? అందరికీ నమస్కారం, నేను మీ మధ్యమడి గుణరత్నం. ఈరోజు మనం ఇదేనందు 20 తారీఖు ప్రకారం ఫిబ్రవరి 21వ తారీఖు ఈరోజు వరకు నుండి అప్డేట్లో భాగంగా రైల్వే జాబులకు సంబంధించి మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఓకే, రైల్వేకి గ్రూప్ డి 10th క్లాస్ అర్హతతో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా వివరంగా చెప్పాను. ఓకే, కాబట్టి ఇప్పటికే చాలా వరకు కూడా అందరూ అప్లై చేసుకున్నారు. ఎందుకంటే చివరి తేదీ గతంలో ఫిబ్రవరి 22వ తారీఖు వరకు చివరి తేదీ అన్నారు. ఓకేనా, దాన్ని ఇప్పుడు తేదీ పొడిగించారు. అందుకోసమే మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం. ఓకే, అఫీషియల్గా వచ్చిన డేటా ప్రకారం ఇప్పుడు డేట్ పొడిగించారు. కాబట్టి అసలు పొడిగించడానికి గల కారణం ఏంటంటే చాలా వరకు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్కి ఇప్పుడు అప్లై చేసుకోవడారు. సో అవి రావడం కోసం కొద్ది రోజులు పడుతుంది కాబట్టి దానికోసం సమయం పెంచారు. దీంతోపాటు అప్లై చేసేటప్పుడు చాలా వరకు కూడా టెక్నికల్ ఇష్యూ వస్తూ ఉంది. ఓటీపీలు రాకుండా పోవడం కానీ ఇలా టెక్నికల్ ఇష్యూ వస్తూ ఉంది. కాబట్టి సో దానిని గమనించిన రైల్వే బోర్డు కొంచెం తేదీని పొడిగించడం జరిగింది. కాబట్టి ఇంకా ఏమన్నా అప్లై చేసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీకు తెలియకపోతే నన్ను సంప్రదించండి, తప్పులు లేకుండా అప్లై చేయిస్తాను. ఓకేనా, సాధారణంగా మనకి ఇచ్చింది ఇది ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ఇచ్చారు. ఓకే, ఇక్కడ చూపిస్తాను కదా, ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ఇచ్చారు. దాన్ని ఇప్పుడు తేదీ పొడిగించి మార్చి 1వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి తేదీ పొడిగించిన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. నెక్స్ట్, ఈ తేదీ పొడిగించారనే విషయాన్ని చాలామందికి తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఆటోమేటిక్గా చాలామందికి షేర్ అవుతుంది, వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతారు. ఎందుకంటే ఇది కేవలం 10th క్లాస్ అర్హతతోనే చాలా మంచి అవకాశం ఇది. దయచేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి చేరే విధంగా ట్రై చేసుకోండి. ఓకే, ఎందుకంటే అదే 10th క్లాస్ అర్హతతో మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు పోస్టులు పడ్డాయి. ఓకే, వాటికి కూడా అప్లై చేసుకుంటూ ఉంటారు. దాంట్లో ఏం జరుగుతుందంటే ఎక్కువ మార్కులు ఎవరికైతే వస్తుందో, టాప్లో ఎవరైతే ఉంటారో, అంటే 600కి దగ్గరగా ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మాత్రం వస్తూ ఉన్నాయి. ఓకే, ఈ మధ్య రీసెంట్గా కోవిడ్ టైంలో పాస్ అయిన వారికి ఖచ్చితంగా కూడా వస్తూ ఉన్నాయి. ఓకే, కాబట్టి 10th క్లాస్ తక్కువగా మార్కులు వచ్చిన వాళ్ళు, మీడియంగా వచ్చిన వాళ్ళు, 400 లోపల వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆర్ఆర్బీకి ఎటువంటి మార్కులు అనేది చూడరనమాట. ఓకే, జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయ్యింటే చాలు. లేదు 10th క్లాస్ లేదు, ఐటీఐ ఉన్నా పర్వాలేదు అంటారు. లేదా మీకు ఐటీఐ కాలేదు, ఎన్ఏసి సర్టిఫికెట్ అంటారు. ఓకేనా, సో అది ఉన్నా పర్వాలేదు అంటారు. కాబట్టి సో దీని సంబంధించి పూర్తిగా వీడియో చేస్తాను నేను, అర్హతలు ఏమిటని చెప్పుకున్నాను దాంట్లో. ఓకేనా, ఆ విధంగా అప్లై చేసుకోండి. అదే దీంట్లో మీకు ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలా, 10th క్లాస్ పాస్ అయ్యింటే చాలు, దీనికి అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత రైల్వే బోర్డు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సో ఆ ఎగ్జామ్లో ఎవరికైతే మార్కులు ఎక్కువ వస్తాయి, ఎవరైతే ఫిజికల్ టెస్ట్ పాస్ అవుతారో, ఎవరైతే మెడికల్ టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళకి జాబ్ ఇస్తారు. కాబట్టి అదే పోస్టల్ డిపార్ట్మెంట్లో అయితే ఎగ్జామ్ ఏముండదు, జస్ట్ మార్కులు బట్టే వస్తారు. కాబట్టి ఆ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఏ విధంగా అప్లై చేయాలి, ఏమేమి కావాలి, చివరి తేదీ ఇప్పుడు అన్నీ కూడా వీడియో చేశాను, అది కూడా చూడండి. కావాలంటే అప్లై చేసుకోండి. పోస్టల్ డిపార్ట్మెంట్కి అయితే మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా, పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకు కూడా ఎటువంటి ఫీజు అనేది లేదు. ఓకే, కాబట్టి ఉంటే ఎవరైనా అప్లై చేసుకోండి. బై లక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, కానీ ఆర్ఆర్బీ మాత్రం ఎన్ని మార్కులు వచ్చినా అప్లై చేసుకోండి. తర్వాత ఎగ్జామ్ పెడతారు. కాబట్టి ఖచ్చితంగా మాకు జాబ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కోచింగ్ అయినా తీసుకోండి. లేదా మీలో సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉంది, నేనే చదవగలను అనుకుంటే ఆన్లైన్లో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఓకేనా, ఆన్లైన్ కోర్సులు చాలా దొరుకుతాయి. అవన్నీ ఫస్ట్లో పర్చేజ్ చేయొద్దండి, అన్నీ ఒకసారి చూడండి. వాళ్ళ వీడియోలు డెమో ఇచ్చుంటారు, అన్నీ వినండి. విన్న తర్వాత కామెంట్లు చూడండి. ఓకే, మీకు అర్థమవుతుంది, వాళ్ళు చెప్పే సబ్జెక్టు సిలబస్ మీకు అర్థమవుతుంది అనుకుంటే దాన్ని పర్చేజ్ చేసుకోండి. ఓకే, నా సలహా వీలైనంత వరకు ఫిజికల్గా ఆన్లైన్లో కాకుండా మీకు అవకాశం అందుబాటులో ఉంటే మాత్రం ఫిజికల్గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఉద్యోగం కోసం తాపత్రపడి అందరూ చదువుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళతో పాటు మనకు కూడా చదవాలని ఆసక్తి ఉంటుంది. కాబట్టి మనకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అదే మనం ఆన్లైన్లో తీసుకున్నాం అనుకో, మనమే సెల్ఫ్గా మనమే చదువుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇదండి దీనికి సంబంధించి మొత్తానికి రైల్వేకి సంబంధించి కొంచెం డేట్ అయితే పొడిగించడం జరిగింది. దీంట్లో ఎడిట్ ఆప్షన్, అన్నయ్య అప్లికేషన్లో ఏమైనా తప్పులు పెట్టాం, మేము జోన్లు మార్చుకోవాలనుకుంటున్నాము, ఇప్పుడు అవకాశం ఉందంటే గతంలో ఇచ్చారు. ఎప్పటి వరకు ఇచ్చారు? ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు ఇస్తామన్నారు కదా. సో దాన్ని కూడా పొడిగించారు ఇప్పుడు. కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసేది మార్చి 1 వరకు ఇచ్చారు. నెక్స్ట్ ఏదైనా తప్పులు జరిగితే మాత్రం ఎడిటింగ్కి మార్చి 4వ తేదీ నుండి మార్చి 13వ తేదీ వరకు మీరు ఆర్ఆర్బీలో తప్పులు చేస్తుంటే
అవన్నీ కూడా ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఆ తేదీల్లో ఇస్తామన్నారు. ఓకే. ఇదండి రైల్వే బోర్డుకి సంబంధించి చాలా మంచి అప్డేటు. ఈ అప్డేట్ మాత్రం డేట్ పెంచారనే విషయం మాత్రం చాలామంది ఖచ్చితంగా షేర్ చేయండి. లేదా మీరు షేర్ చేయలేకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్కువ మందికి షేర్ అవుతుంది. వాళ్ళందరూ లబ్ధి పొందుతారు. ఎందుకు ఇన్నిసార్లు నేను గట్టిగా చెబుతున్నానంటే, చాలామంది కూడా ఈ మధ్య ఒక 2, 3 రోజుల ముందు వీడియో చూసిన వాళ్ళు కూడా అప్పుడెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్‌కి అప్లై చేసుకుంటే అది రావడానికి కొంత సమయం పడుతూ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా అయ్యో! లాస్ట్ డేట్ అయిపోతూ ఉంది. మనం అప్లై చేసుకోగలుగుతామా? చేసుకోలేమా? అని చాలామంది నాకు కాల్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకందరికీ ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి వాళ్ళకందరికీ తెలియజేయండి. అయ్యా! అవకాశం ఇంకా ఉంది అనే విషయాన్ని వాళ్ళకన్నా తెలియజేయాలంటే మీరు లైక్ చేయండి. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే. నెక్స్ట్ అప్డేట్స్‌తో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమడి మునిరత్నం.